హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు. ఇవాళ మనము మన వీడియోలో వరల్డ్ ఫేమస్ ఎంఎన్సీ కంపెనీ ఆక్టేవ్ నుండి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఈ జాబ్కి ఎవరు అప్లై చేయొచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వర్క్ లొకేషన్ ఏంటి, కంపెనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్ని క్లియర్గా అర్థం అవుతాయి అన్నమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ కంపెనీ గురించి చూసుకుంటే కనుక ఈ కంపెనీ పేరు ఆక్టేవ్ అనేది వరల్డ్ లీడింగ్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ మెయిన్లీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, కెమికల్ ప్లాంట్స్, పవర్ జనరేషన్ కంపెనీస్, మైనింగ్ ఇండస్ట్రీస్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్కి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇండస్ట్రీస్లో డైలీ ఆపరేషన్ సేఫ్గా స్మూత్గా మిస్టేక్స్ లేకుండా రన్ అవ్వడం కోసం ఆక్టేవ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు అనమాట. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యాక్టరీ లేదా పవర్ ప్లాంట్లో ఎంప్లాయీస్ సేఫ్గా వర్క్ చేయడానికి, ఆపరేషన్స్ కరెక్ట్గా జరగడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే కంపెనీ ఆక్టేవ్ అనమాట. ఓకే, అండ్ కంపెనీ గ్లోబల్ లెవెల్లో కస్టమర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ వర్క్ కల్చర్లో వర్క్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓకే, ఫర్ జాబ్ రోల్ చూసుకుంటే కనుక ఈ రిక్రూట్మెంట్లో హైరింగ్ చేసిన పొజిషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఇక్కడ చూడవచ్చు మనం. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, పేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా కూడా ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్ కాదు. కోడింగ్ చేసి న్యూ సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడం ఈ రోల్లో ఉండదు. ఇది అప్లికేషన్ సపోర్ట్ రోల్ అన్నమాట. అంటే కస్టమర్స్ ఆల్రెడీ యూజ్ చేసిన అప్లికేషన్లో టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటిని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయడం మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, అండ్ కస్టమర్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి, ఇష్యూ ఎక్కడ వచ్చిందో ఐడెంటిఫై చేయాలి, డేటాబేస్ చెక్ చేయాలి, అప్లికేషన్ లాగ్స్ అనలైజ్ చేయాలి, రిక్వైర్డ్ అయితే ఎస్క్యూఎల్ క్వరీస్ రన్ చేయాలి, కస్టమర్కి రిమోట్ స్క్రీన్ షేరింగ్ ద్వారా సపోర్ట్ ఇవ్వాలి, అండ్ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ చేయడం లేదా టెంపరీ వర్క్ అరౌండ్ అవ్వడం ఈ రోల్ మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ జాబ్ లొకేషన్ చూసుకుంటే కనుక మనకి హైదరాబాద్ లొకేషన్ అనమాట. వర్క్ మోడ్ వచ్చేసి హైబ్రిడ్ అంటే కొన్ని రోజులు ఆఫీస్లో నుండి వర్క్ చేస్తారు, కొన్ని రోజులు హోమ్ నుండి వర్క్ చేయొచ్చు అనమాట. కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం ఆఫీస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ కాంబినేషన్ ఉంటుందన్నమాట. కాబట్టి హైదరాబాద్లో జాబ్ కోసం వెయిట్ చేసిన క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. అలాగే ఇంటర్నేషనల్ టీమ్తో వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. గ్లోబల్ కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ జాబ్ మీరు డైలీ చేసే రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఈ రోల్లో మెయిన్ జాయిన్ అయినాక ముందుగా కస్టమర్స్ రేజ్ చేసిన సపోర్ట్ కేస్ని రిసీవ్ చేసి హ్యాండిల్ చేయాలి. అలాగే కస్టమర్ ప్రాబ్లం వచ్చిన వెంటనే అక్నాలెడ్జ్ చేసి ఇష్యూని ఇన్వెస్టిగేట్ చేసి పాసిబుల్ అయితే ఇమీడియట్ సొల్యూషన్ ఇవ్వాలి. అండ్ సొల్యూషన్ ఇమీడియట్గా దొరకకపోతే టెంపరీ వర్క్ అరౌండ్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, అండ్ కంపెనీ ఫిక్స్ చేసిన SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ టైం లోపల కేసుని క్లోజ్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ అనమాట. SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనమాట. ఓకే, అండ్ కస్టమర్ మరియు రీసెల్లర్ పార్ట్నర్ టికెటింగ్ సిస్టమ్ మరియు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేశారనమాట. వాళ్ళ డౌట్స్, ఇష్యూస్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ప్రొఫెషనల్గా రిప్లై ఇవ్వాలి. ఓకే, అండ్ సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ ప్రాబ్లం రిసీవ్ చేయడం నుండి కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వడం వరకు మొత్తం ప్రాసెస్ని మేనేజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిజల్యూషన్ అంటే ఇప్పుడు టెక్నికల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే కస్టమర్ రిపోర్ట్ చేసిన ప్రాబ్లమ్ని ముందుగా రీప్రొడ్యూస్ చేయాలి. అంటే సేమ్ ఇష్యూ మళ్ళీ క్రియేట్ చేసి ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయాలి. అండ్ అప్లికేషన్ లాగ్స్ అనలైజ్ చేయాలి, సర్వర్ కాన్ఫిగరేషన్ వెరిఫై చేయాలి, డేటాబేస్ రికార్డ్ చెక్ చేయాలి, ఇష్యూ రూట్ కేస్ని ఐడెంటిఫై చేసి పర్మనెంట్ సొల్యూషన్ కోసం వర్క్ చేయాలి. ఈ రోల్లో SQL నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. SQL క్వరీస్ రైట్ చేసి డేటాబేస్లో డేటా కరెక్ట్గా ఉందా లేదా అని వెరిఫై చేయాలి. అలాగే J5 అప్లికేషన్కి కనెక్ట్ అయ్యి థర్డ్ పార్టీ సిస్టమ్ని కూడా ట్రబుల్ షూట్ చేయాలన్నమాట. అండ్ ఎగ్జాంపుల్గా SAP PM, Maximo, DCS సిస్టమ్, ఈ సిస్టమ్ మధ్య ఇంటిగ్రేషన్ ఇష్యూ వస్తే దానిని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయాలి. కాబట్టి ట్రబుల్ షూటింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, డేటాబేస్ నాలెడ్జ్ ఈ రోల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట.
నెక్స్ట్ ఎస్కలేషన్ అండ్ క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ అంటే ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ సపోర్ట్ టీమ్ సాల్వ్ చేయకపోతే అవి కన్ఫర్మ్డ్ ప్రొడక్ట్ డిఫెక్ట్గా డెవలప్మెంట్ టీమ్కి ఎస్కలేట్ చేయాలన్నమాట. ఎస్కలేషన్ చేసేటప్పుడు కంప్లీట్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇష్యూ రీప్రొడ్యూస్ స్టెప్స్ వచ్చేసి మనకి అప్లికేషన్ లాగ్స్, ఎర్రర్ స్క్రీన్ షాట్స్ కావచ్చు, అలాగే కస్టమర్ ఇంపాక్ట్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్. గ్లోబల్ సపోర్ట్ మేనేజర్తో రెగ్యులర్గా కోఆర్డినేట్ అవుతూ కస్టమర్ ఎస్కలేషన్ హ్యాండిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పార్ట్నర్ అండ్ కస్టమర్ ఎనాబిల్మెంట్ అంటే ఏంటంటే ఆక్టేవ్ సాఫ్ట్వేర్ని కస్టమర్ దగ్గర ఇంప్లిమెంట్ చేసే రీసెల్లర్ పార్ట్నర్స్కి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం కూడా ఈ రోల్లో ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ గురించి గైడెన్స్ ఇవ్వాలి, అలాగే టెక్నికల్ డౌట్స్ క్లారిఫై చేయాలి. ఓకే, ఫ్యూచర్లో వేరే సపోర్ట్ ఇంజనీరింగ్ హెల్ప్ అవ్వడానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయడం కూడా ఈ రోల్లో ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమికల్ ప్రాసెస్ ఇంజనీరింగ్ ఆర్ ఏ రిలేటెడ్ ఫీల్డ్ అంటే కంపెనీ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం క్యాండిడేట్స్ దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, ప్రాసెస్ ఇంజనీరింగ్ లేదా రిలేటెడ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్కి ఈ రోల్ ఎలిజిబుల్ అన్నమాట. డిగ్రీతో పాటు 2 to 3 years క్లయింట్ ఫేసింగ్ టెక్నికల్ సపోర్ట్ లేదా అప్లికేషన్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఇంకా కంపెనీ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ కూడా కంపల్సరీగా మెన్షన్ చేసింది. అలాగే ఎస్క్యూఎల్ క్వారీస్ రాయడం, డేటాబేస్లో డేటా వెరిఫై చేయడం, రికార్డ్స్ అనలైజ్ చేయడం మీకు రావాలి. అలాగే ఐఏఎస్, ఎన్ఈటి మరియు ఎస్క్యూఎల్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి బేసిక్ నుండి గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే డైలీ ఇంటర్నేషనల్ కస్టమర్స్తో ఈమెయిల్ కాల్, స్క్రీన్ షేరింగ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్తో పాటు క్లియర్ కమ్యూనికేషన్స్ కూడా కంపల్సరీ అని చెప్తున్నారు. ఒక టైంలో మల్టిపుల్ సపోర్ట్ కేసెస్ హ్యాండిల్ చేయగలగాలి, అబిలిటీ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రిఫర్డ్ చూసుకుంటే కనుక సో మ్యాండేటరీ కాకపోయినా ఈ స్కిల్స్ ఉంటే సెలక్షన్ ఛాన్సెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ముందుగా ఆక్టేవ్ టెంపో ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ప్రీవియస్గా J5 ప్లాట్ఫామ్ అని పిలిచే సాఫ్ట్వేర్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదన్నమాట. ఆయిల్ అండ్ గ్యాసెస్, పవర్ జనరేషన్, మైనింగ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందన్నమాట. ఓకే, అండ్ అజ్యూర్ హోస్టెడ్ అప్లికేషన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. షిఫ్ట్ మేనేజ్మెంట్ లాంటి ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే ఇంటర్వ్యూలో అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, సో అబౌట్ ఆక్టివ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో వై వర్క్ ఫర్ యాక్టివ్ అంటే ఇప్పుడు ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది చూద్దాం. యాక్టివ్ తన ఎంప్లాయీస్ మీద కంప్లీట్ ట్రస్ట్ పెట్టి వర్క్ చేస్తుంది అనమాట. ఎంప్లాయీస్ ఐడియాస్ని ఎంకరేజ్ చేస్తుంది, అలాగే కెరీర్ గ్రోత్ కోసం కంటిన్యూస్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంటర్నేషనల్ టీమ్స్తో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఛాన్స్ ఉంటుంది, అలాగే సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అలాగే హైబ్రిడ్ వర్క్ మోడల్ వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలని అనుకుంటే ఈ కంపెనీ మంచి ఆప్షన్ అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ ఎవ్రీ వన్ ఈజ్ వెల్కమ్ అంటే ఆక్టివ్ డివర్సిటీ అండ్ ఇంక్లూజన్ని చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది అనమాట. జెండర్, రిలీజన్, క్యాస్ట్, లాంగ్వేజ్ లేదా బ్యాక్గ్రౌండ్ బేస్డ్గా ఎవరిని డిస్క్రిమినేట్ చేయదు. ప్రతి క్యాండిడేట్కి ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. రెస్పెక్ట్ఫుల్ వర్క్ కల్చర్ మెయింటైన్ చేస్తుంది. ఎంప్లాయీస్ అందరూ ఫ్రీగా ఒపీనియన్స్ షేర్ చేయొచ్చు. పాజిటివ్, ఫ్రెండ్లీ మరియు ఇంక్లూజివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కంపెనీ మెయిన్ గోల్ అనమాట. ఓకే, లాస్ట్లో చూసుకునే రిక్వైర్మెంట్ ఫ్రాడ్ అలర్ట్ అంటే యాక్టివ్ కంపెనీ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో మాత్రమే పబ్లిష్ చేస్తుంది అనమాట. సో అఫీషియల్ కమ్యూనికేషన్ octave.com ఈమెయిల్ డొమైన్ నుండి మాత్రమే వస్తుందన్నమాట. కంపెనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎప్పుడు మనీ అడగదు. అలాగే బ్యాంక్ డీటెయిల్స్, పేమెంట్, రిజిస్ట్రేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ లాంటివి ఎప్పుడు రిక్వెస్ట్ చేయదనమాట. సో కాబట్టి ఫేక్ రిక్రూటర్స్, ఫేక్ ఈమెయిల్స్, ఫేక్ వాట్సాప్ మెసేజ్ నమ్మకూడదు. అప్లై చేసే ముందు అఫీషియల్ వెబ్సైట్ వెరిఫై చేసి అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది యాక్టివ్ కంపెనీ లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ జాబ్ మీకు సూటబుల్ అనిపిస్తే అఫీషియల్ అప్లై లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో మరియు పిన్నుడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు.
అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే.